క్యాంపు కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఆ తర్వాత పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ, ఎంతో మంది అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాచరికపు నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని, అసలైన ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. అమరవీరుల త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగ ఫలితం ఇవాళ తెలంగాణ సిద్ధించి 10 సంవత్సరాలు అయిపోయింది. 60 సంవత్సరాల కలను సార్థక చేసినటువంటి తల్లి సోనియమ్మ తెలంగాణకు ఒక తల్లిగా వర్ణించుకొని, ఆ తల్లి త్యాగం చాలా గొప్పది. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకోబెట్టుకుపోయినా తెలంగాణ పిల్లలు బలిదానం చేసుకోవద్దు. 60 సంవత్సరాల ఆత్మగౌరవంతో తెలంగాణ పోరాటం సాగింది. అందులో ఎంతోమంది అమరులైరు. ఇక మళ్ళీ ఒక్క అమరుడు బలిదానం చేసుకోవద్దు, ఏ విద్యార్థి కూడా బలిదానం కావద్దని చెప్పి ఆ తల్లి మనసు చలించి ఇవాళ తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుతున్నాం. ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఈ ప్రజాపాలన తెలంగాణలో ప్రతి పౌరుని గౌరవించుకొని ప్రతి అమరుడికి, కుటుంబానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం అండ ఉంటూ అమరుల త్యాగాలను మర్చిపోకుండా అమరులు తెచ్చినటువంటి ఈ తెలంగాణలో అన్ని రకాల సబ్బండ వర్గాలకు ప్రజా పరిపాలన అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, రైతులు, కార్మికులు, కర్షకులంతా కూడా ఈ తెలంగాణలో అన్ని విధాలా దినదినాభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి ఇవాళ ప్రజాపాలన వచ్చింది. ఆ ప్రజాపాలనలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 10 గంటల 30 నిమిషాలకు ఫెడరల్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగరేసి, అదేవిధంగా ఇవాళ అమరవీరులను స్మరించుకొని వాళ్ళ త్యాగాలను కూడా గుర్తు చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలంగాణలో అందే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తూ వీడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా తెలంగాణలో అమరవీరులకు ఒకసారి జోహార్లు అందరం కూడా అర్పించాల్సిందిగా కోరుతూ, జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు, జోహార్లు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.